బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దాడి ఘటనకు సంబంధించిన మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సురేష్ కోసం పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. దాడి కేసుపై అడిషనల్ డీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. లగచర్ల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లుగా చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, చెప్పండి. హలో హలో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? లవిచర్ల ఘటనకు సంబంధించి ఏదైతే ఆ 3 గ్రామాలు లవిచర్ల, రొంపిచర్ల, రోడ్డుబండ గ్రామాలు నిర్మానుషంగా మారాయి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలీసులు ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా అడిషనల్ డీజీ మహేష్ కుమార్ భగవత్ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గ్రామాల పరిస్థితిని ఆరాధిస్తున్న పరిస్థితి. అయితే 3 గ్రామాలు నిర్మానుషంగా ఇప్పటికి మారాయని చెప్పొచ్చు. ఎవరు అంటే రైతులు కొంతమంది అక్కడ ఉన్న గ్రామాల రైతులు కుటుంబ సభ్యుల అంటే ఊర్లకు వెళ్ళగా మరికొంతమంది ఉన్న ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు మాత్రం బయటికి రాకపోవడం అనేది అక్కడ నిర్మానుషంగా మారింది. అయితే ఈ క్రమంలో కూడా అక్కడ పోలీసులు ఏం జరుగుతుందనే దానిపై కూడా ఎప్పుడు ఏం జరుగుతుందనే అంశాలపై కూడా అక్కడ ప్రజలు భయాందోళనకైతే ప్రస్తుతం కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఆ ఇళ్ల నుండి బయటికి ఎవరు రావడానికి కూడా ఆశించట్లేదు. సో ఈ నేపథ్యంలో కూడా ఐజీ మహేష్ కుమార్, అడిషనల్ డీజీ మహేష్ కుమార్ భగవత్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరొకవైపు ఏదైతే అరెస్టు చేసి అంటే చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రోజు కేటీఆర్ ఇప్పటికే అక్కడ బయలుదేరారో వాళ్ళని పరామర్శించడానికి. ఇంకొక వైపు మరికొంతమందిని కూడా ఆ గ్రామాలకు సంబంధించిన రైతులని అదుపులోకి తీసుకొని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి సుమారు 10 మంది పైగా ఉంటుంది. కానీ ఎంతమంది ఇంకా పోలీసుల అదుపులో విచారణలో ఉన్నారు, ఎంతమంది మాత్రం పూర్తి స్థాయిలో అయితే తెలియదు. ఇప్పటికైతే దీనికి సంబంధించి అక్కడ పరిస్థితులు అయితే ఆ 3 గ్రామాల్లో నిర్మానుషంగా మారినాయి. పరిస్థితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? అలాగే పరారీలో ఎంతమంది నిందితులు ఉన్నారు? ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటికీ ఏదైతే ప్రధాన నిందితుడు సురేష్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఆ సురేష్ కోసం 4 బృందాలుగా పోలీసులు విడిపోయి సురేష్ కోసం ఉన్నారు. ఇంతవైపు ఆ గ్రామాల్లో మరికొంతమంది గ్రామస్తులు కూడా అంటే రైతులు కావచ్చు, గ్రామస్తులు పరారులో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కూడా ఆ 3 గ్రామాలకు సంబంధించి ఈ క్రమంలో కూడా కొంతమంది ఏదైనా దాడిలో పాల్గొన్న వారు కొంతమంది గుర్తించినప్పటికీ వారు కూడా కొంతమంది పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇంకొక వైపు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న ఒక సుమారు 10 మంది అదుపులో ఉన్నట్టు కూడా సమాచారం. వాళ్ళనైతే పోలీసులు అయితే ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో విచారిస్తున్నారని చెప్పొచ్చు. సోనియా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.